ప్రభునందు ప్రియులరా, మీరు క్షేమమే కదూ. మీరు క్షేమంగా ఉండాలని దినదినము అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ ఉండాలని మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ఈ హోప్ ఫర్ టుడే సందేశాలు కూడా మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థన నిండిన హృదయాలతో ఈ సందేశాలు మీకు అందిస్తున్నాం. మీరు కూడా ప్రార్థనాపూర్వకంగా ఈ సందేశాలు స్వీకరించి వాటి ద్వారా నిరీక్షణ ఆశీర్వాదం పొందాలని మా ఆశ. ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశం కొరకు మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనంలో ఒక మాటను మీ ముందు ఉంచుతున్నాను. మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనంలో, నీవు కోరినట్టే నీకు అవునుగాక, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని యేసుక్రీస్తు ప్రభు పలికిన మాట రాయబడింది. ఆ మాట యేసుక్రీస్తు ప్రభు ఒక కనాను స్త్రీతో మాట్లాడుతున్నాడు. అక్కడ ఈ కనాను స్త్రీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, నా కుమార్తె దయ్యము పట్టి బాధపడుతుంది అని చెప్పడం కోసం వచ్చి, దావీదు కుమారుడా నన్ను కరుణించుము, దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని కేకలు వేస్తూ ఉంది. ఆ స్త్రీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన దగ్గర నుంచి ఆమె కుమార్తెకు స్వస్థత పొందుకోవాలని ఆ తపనలో, ఆ కోరిక యేసుక్రీస్తు ప్రభు దగ్గర చెప్పుకోవడం కోసం వచ్చినప్పుడు అనేక రకాలైన ప్రతికూలతలను ఆమె ఎదుర్కొంది. కొన్నిసార్లు చిన్ని ప్రతికూలతలు మనకు ఎదురైనప్పుడు ఆ ప్రతికూలతలను చూసి మనము నిరుత్సాహపడిపోతూ ఉంటాం. ఆ స్త్రీలో మనం గమనించవలసింది, మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఎన్ని ప్రతికూలతలు ఆటంకమైనా, ఎన్ని అడ్డంకులు మనకు ఎదురుగా నిలిచినా వాటన్నిటినీ ఛేదించుకుంటూ దేవుని సన్నిధిలో ముందుకు విశ్వాసంతో కొనసాగినప్పుడు దేవుని దగ్గర నుంచి మనం కోరినది మనం పొందుకుంటాము అనే గొప్ప పాఠం ఆ స్త్రీ మనకు నేర్పిస్తూ ఉంది. ఈమె అన్యురాలైన ఒక స్త్రీ, కనాను స్త్రీ అని రాయబడింది. అన్యురాలైన ఒక స్త్రీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన శిష్యులతో పాటు వెళ్తుంటే, దావీదు కుమారుడా నన్ను కరుణించుము, దావీదు కుమారుడా నన్ను కరుణించుము అంటే, అలాంటి కేక వినబడినప్పుడు మన ఉద్దేశం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభు తప్పకుండా స్పందించాలని, ఆయన తప్పక స్పందిస్తాడు అనే మన ఆలోచన. అయితే అక్కడ ఒక మాట ఉంది, యేసు ఒక్క మాట అయినను చెప్పలేదు అనే మాట ఉంది. ఆమె అరుస్తున్నప్పటికీ, కేకలు వేస్తున్నప్పటికీ యేసు ఒక్క మాట అయినను చెప్పలేదు అని. నిజంగా యేసుక్రీస్తు ప్రభువే భౌతికంగా అక్కడ ఉండి ఆయన ఒక్క మాట అయినా చెప్పకపోతే, ఆయన దగ్గరికి వచ్చి కేకలు వేసిన స్త్రీ ఒకవేళ ఇది దేవుని చిత్తం కాదేమో, ఆయనకి ఇష్టం లేదేమో, లేక ఇది పదే పదే నేను అడగడం బాగుండదేమో అని తన ప్రయత్నాన్ని చాలించుకోవచ్చు. యేసు ఒక్క మాట అయినను చెప్పకపోయినప్పటికీ అదొక మొట్టమొదటి ఆటంకం. ఆ ఆటంకాన్ని కూడా దాటి ఇంకా కేకలు వేస్తుంది, దావీదు కుమారుడా నన్ను కరుణించుము, దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని. ఆ కేకలు వేస్తుంటే శిష్యులు అన్నారట, యేసుక్రీస్తు ప్రభువుతో అంటున్నారు, అయ్యా ఈమె మనల్ని విడిచిపెట్టకుండా కేకలు వేస్తుంది, దయచేసి ఆమెను పంపించేవై. ఒకవేళ వాళ్ళ ఉద్దేశం ఆమె కోరిక తీర్చి పంపించేవేయమనో, లేక ఆమెను గద్దించి పంపించేవేయమనో, మొత్తానికి ఆమెను పంపించేవేయమని ఆ శిష్యులు మాట్లాడుతున్నారు. అదొక ఆటంకం. ఒక ప్రక్క యేసు ఒక మాట అయినను చెప్పలేదు, మరొక ప్రక్క శిష్యులు ఆమె వెళ్ళిపోవాలనే ఆలోచనతో ఉన్నారు. ఆమెను పంపించేయమని ప్రభుతో చెబుతున్నారు. అయినప్పటికీ ఆమె దావీదు కుమారుడా నన్ను కరుణించుము, దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని కేకలు వేస్తుంది. ఒక అన్య స్త్రీ ఆయనను దావీదు కుమారుడుగా గుర్తించిన గొప్ప అవగాహన ఆమె విశ్వాసంలో కనిపిస్తోంది. ఎందుకంటే స్వజాతి వారైన యూదులే ఆయనను దావీదు కుమారుడు అని, ఒకవేళ శారీరకంగా ఆయన దావీదు సంతతి నుంచి వచ్చినప్పటికీ కూడా ఆయన వాగ్దానపూర్వకమైన దావీదు కుమారుడు
ఆయనే మెస్సియా అనే నమ్మకాన్ని యూదులు చాలామంది పొందుకోలేకపోయారు. కానీ ఈ స్త్రీ ఈయన దావీదు కుమారుడు అని సంబోధించడంలో ఆమె గొప్ప అవగాహన. ఆమె దావీదు కుమారుడు అని ఆయన్ని సంబోధించినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడంటే, అమ్మా, పిల్లల భోజనము తీసి కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు, ఎందుకంటే నేను ఇశ్రాయేలీలలో నశించిన గొర్రెల యొద్దకే పంపబడ్డాను అని ప్రభు చెప్పాడు. నీవు ఇశ్రాయేలు స్త్రీవి కాదు, ఇశ్రాయేలీలలో నశించిన గొర్రెల యొద్దకే నేను వచ్చాను, కనుక పిల్లల ఆహారాన్ని తీసి కుక్క పిల్లలకు వేయడం యోగ్యం కాదమ్మా అని అదొక ఆటంకం. మొట్టమొదటిగా యేసు ఒక మాట అయినా చెప్పకపోవడం ఒక ఆటంకం, శిష్యులు ఈమె వెళ్ళిపోవాలి అనే ఆలోచన ఒక ఆటంకం. అలాగే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు పిల్లల భోజనమును తీసి కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదు అని ఆయన నోరు విప్పి మాట్లాడాడు ఆమెతో. అక్కడైనా ఆగిపోవాలమే. అలా అన్నప్పుడు ఆమె అక్కడ ఒక మాట ఉంది, నిజమే ప్రభువా, నువ్వు అన్న మాట నిజమే ప్రభువా, ఆటంకం చెప్పలేదు, లేక అదేంటి ప్రభు అలా మాట్లాడుతున్నావు అనలేదు, నిజమే ప్రభువా. కానీ పిల్లలు బల్ల మీద భోజనం చేస్తున్నప్పుడు ఆ బల్ల క్రింద పడిన రొట్టె ముక్కలైనా తినడానికి మేము యోగ్యులం కదా ప్రభు అని ఆమె ఆ విశ్వాసాన్ని కనుపరిచినప్పుడు యేసుక్రీస్తు ప్రభు హృదయం కదిలించబడింది. ఆయన అన్నాడు, ఈమె విశ్వాసము గొప్పది, ఈమె విశ్వాసము గొప్పది. ప్రియులారా, ఎన్ని ఆటంకాలను దాటుకుంటూ వచ్చిందో ఆ స్త్రీ. నేను 4 ఆటంకాలు చూస్తున్నాను అక్కడ. ప్రభు ఒక మాట అన్నా చెప్పకపోవడం ఒక ఆటంకం, శిష్యులు ఆమెను పంపించి వేయాలనుకోవడం ఇంకొక ఆటంకం. అలాగే యేసుక్రీస్తు ప్రభు నేను ఇశ్రాయేలు యొద్దకే వచ్చాను కానీ మీ యొద్దకు పంపబడలేదు అని చెప్పడం ఒక ఆటంకం. ఇలాగూ ఆటంకం వెంబడి ఆటంకం, 4 ఆటంకాలు దాటుకుంటూ వెళ్ళి చివరికి యేసుక్రీస్తు ప్రభు హృదయం కదిలించింది ఆమెతో యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, యూ హ్యావ్ ఎ గ్రేట్ ఫెయిత్. ప్రియులారా, ఈ దినాన్ని మనం దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటే ఒకవేళ ప్రార్థన జవాబు రాకపోతే, ఒకవేళ ఏదైనా ఆటంకంగా అనిపిస్తే, ఏదైనా అడ్డుగా అనిపిస్తే అక్కడే మన ప్రార్థన చాలించుకుంటున్నామేమో. యేసుక్రీస్తు ప్రభువుకు మన జీవితాలు అప్పగించి ఆయనను దావీదు కుమారుడిగా అంగీకరించి ఆయనను మన ప్రభువుగా అంగీకరించి, అక్కడ ఒక మాట ఉంది, ఆమె ఆయనకు మృక్కి అనే మాట ఉంది. ఆయన ఆరాధించింది అంటే అన్యురాలైనప్పటికీ కూడా ఆయనను మృక్కింది, ఆయన మెస్సీ అని, ఆయన రక్షకుడని అంగీకరించి ఆయనకు మృక్కింది. ఆ స్థితిలో ప్రభువును మనం స్వీకరించి ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా మన మొర్ర ఆయనకు వినిపిస్తూనే ఉంటే తప్పక ఆయన మన మొర్ర వింటాడు. నీవు కోరినట్టే నీకు అవునుగాక. ఎంత ఆశీర్వాదకరమైన మాట. కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు ఆయన సఫలపరచునుగాక. ఆ వాగ్దానాలు కేవలం మాటల కొరకే కాదు ప్రియులారు, గమనించాలి. ఆ వాగ్దానం నెరవేర్పు దేవుడు తప్పక నీ జీవితంలో దయచేస్తాడు. అయితే ఏ ఆటంకమైనా సరే, ఎన్ని ఆటంకాలైనా సరే విడిచిపెట్టకుండా, ఆ విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ఈ స్త్రీ వలె ముందుకు కొనసాగితే దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. దేవుడు నీతో కూడా ఈరోజు మాట్లాడుతున్నాడు, నీవు కోరినట్టే నీకు అవునుగాక. అలా దేవుడు మాట్లాడాలి అంటే ఆ స్త్రీ వలె విశ్వాసం విడిచిపెట్టకుండా ఆటంకాలైనా, అడ్డంకులైనా, ప్రతికూలతలైనా ఎదిరించి వాటినన్నింటినీ తట్టుకొని విశ్వాసంలో ముందుకు సాగితే, నీ ప్రార్థన కొనసాగిస్తే దేవుడు తప్పక నీ ప్రార్థన వింటాడు. నీ ప్రార్థన విని నీ ప్రార్థనకు జవాబిచ్చి ఆయన అంటాడు, నీవు కోరినట్టే నీకు అవునుగాక. ఈ మాటలు దేవుడు నీ కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడైన మా తండ్రి, కృపగల దేవా, ఈ మంచి మాటలను బట్టి మీకు స్తోత్రాలు. ప్రభువా, ఆ కనాను స్త్రీ ఎలా అయితే విశ్వాసాన్ని కనుపరిచిందో, ఈ మాటలు విన్నవారు కూడా ఎన్ని ఆటంకాలు ఎదురైనా విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా విశ్వాసాన్ని కనుపరిచి ప్రభువా నీ సన్నిధిలో వారికి అవసరమైన ఆశీర్వాదం పొందుకునే స్థితిని ఈ మాటలు విన్న వారికి అందరికీ దయచేయమని, వారి అవసరతల్లోనూ వారి సమస్యల్లోనూ మీ సహాయం దయచేయమని, నీ కృప వారి జీవితాల్లో విస్తరింపచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. May this message be a blessing to you.